మండల పరిధిలోని చిన్నమంగళారం గ్రామంలో గల చిన్న చెరువులో అక్రమ నిర్మాణాలను సర్వే నెంబర్లు 132, 133, 134లలో శిఖం పట్టాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న షెడ్డును ఆపివేయాలని గ్రామ ప్రజలు అందరూ గౌరవ మొయినాబాద్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ వెంటనే స్పందించి ఆ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను పంపించి నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. వెంటనే స్పందించిన ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. వరదలలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులకు ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ ఉన్న సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ మిగతా మన నీటిపారుదల శాఖ వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న మన ప్రభుత్వ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి మేము వేడుకునేది ఏంటంటే మా చిన్న చెరువును దయచేసి కాపాడండి. మా విలేజ్ వాళ్ళం అందరం మేము ముక్త పండంతో ఒక తాటిపైన ఉన్నాము. చిన్న చెరువును కాపాడుకోవాలి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది, అది ఇయ్యాలు వచ్చింది కాదు. ఈ రోజున కొత్తగా వచ్చి వాన్ భూమిలా ఏమన్నా చేసుకుంటాడు అది అని చెప్పి కొందరు మలక్పేట గ్రామం ఆత్మకూరు మండలం పరకాల జిల్లా హన్మకొండలో జరుగుతున్న అన్యాయం గ్రానైట్ మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల జరుగుతున్న నేపథ్యంలో ఊర్లు విలవిల బ్లాస్టింగ్ వల్ల నిత్యం దీపావళి జరుగుతున్న ఊర్లు దానివల్ల పిల్లల అనారోగ్య సమస్యలు జరుగుతున్నాయని చోద్యం చూస్తున్న అధికారులు పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా ముగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాన్షీరాం జయంతి వేడుకలను ఆయన హాజరయ్యారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. దోపిడీదారుడ కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించేందుకు దళితులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండూ కలిసి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ఒక కూటమిగా పోరాటం చేయాలనుకున్నది. సో మరి ఆ గొప్ప కూటమిని, ఆ లౌకిక కూటమిని, రాజ్యాంగాన్ని రక్షించే కూటమిని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో మరి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా దోచుకున్నది. దేశంలో ఉండే ఆస్తిని, సంపదను అంతా కూడా కేవలం కార్పొరేట్లకు కట్టబెట్టింది. అదేవిధంగా మరి ప్రశ్నలు అడిగిన ప్రతి వాళ్ళని కూడా మరి ఈడీ, తర్వాత సిబిఐ, తర్వాత యూపా, రకరకాల కేసులు, రకరకాల ఒత్తిళ్లు, అదేవిధంగా ఇంకెన్నో దుర్మార్గాలు చేస్తూ అందరికి నోళ్లు మూపిస్తున్నాడు కేంద్రంలో నరేంద్ర మోదీ. మరోవైపు మత సామరస్యం లేకుండా, మైనారిటీలకు హక్కులు లేకుండా మరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా సుఖంగా బతకకుండా, సంతోషంగా బతకకుండా మరి దేశంలో మరి మత కల్లోలాల కుట్ర చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అది కేంద్రంలో ఉన్నది. మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరి ఓట్లు దండుకొని రాత్రికి రాత్రే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలంటూ గారడీ చేస్తుంది తప్ప ఈ రాష్ట్రాన్ని మరి పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆనాడు స్వాతంత్రానికి ముందు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి చాలా చాలా బాధపడేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దేశంలో బీసీలకు వ్యతిరేకంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా, ఎస్సీలకు వ్యతిరేకంగా, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు వ్యతిరేకంగా, ఈరోజు ఎస్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు కూడా బడే బాయ్ చోటే బాయ్ లాగా కూడబలుకొని అలా దేశంలో అస్థిరత సృష్టిస్తూ ఉన్నారు, దోపిడీకి రాజమార్గాలు వేస్తూ ఉన్నారు. అందుకొరకే మరి రాబోయే రోజుల్లో తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వ పాలకులు ఈరోజు తెలంగాణలో పాలన ఎలా ఉందో పాలకులు గమనించాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట అన్నారు. వచ్చిన తర్వాత కాకులకు తన్నారు. ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి ఉంటే కొంతమంది రైతులను కాపాడేవారు. ఇప్పటికీ కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. మీరు 2 లక్షల రుణమాఫీ చేయలేదు. ఆర్థిక ఇబ్బందులతోటి వడ్డీలు కట్టలేక బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం తిరుగుతుంటే బ్యాంకులు లోన్లు ఇవ్వలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. తెలంగాణ బతుకమ్మ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మన తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వ పాలకులు ప్రజాపాలన, ఇది ప్రజల పాలన అని చెప్పుకునే ఈ నాయకులు ఈరోజు తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ అన్న, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి ఒక విన్నపం. తెలంగాణలో అధికారానికి వచ్చిన 2వ రోజే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ఒక మాట అన్నారు. మీరు వచ్చిన తర్వాత దాన్ని కాకూడదు అన్నారు. ఇప్పటికి రైతులు 2 లక్షల రుణమాఫీ మీరు అధికారంలోకి వచ్చిన 2వ రోజు రుణమాఫీ చేసి ఉంటే ఇంకా కొంతమంది రైతులు కాపాడేటోళ్ళు అవుతుండే. ఇప్పటికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2 లక్షల రుణమాఫీ మీరు చేయలేక, ఈ ఆర్థిక ఇబ్బందులతోటి మిత్తిలు కట్టలేక, వడ్డీలు కట్టలేక, బ్యాంకుల ఇంటికి వచ్చి ఇబ్బందులు పెడుతుంటే ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. ఒక్కసారి ఆలోచించాలి. రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో మీరు రైతు కుటుంబం, మేము రైతు నాయకులు అని చెప్పుకుంటున్నాను. మీరు ఈరోజు రైతుల పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. రైతులు ఎంత దయనీయంగా ఉండే వాళ్ళ పరిస్థితి. ఒక పూట అన్నం పండించే రైతన్నకు ఒక పూట అన్నం, ఒక బుక్కడు అన్నం కడుపులో పోయి కూడా ఇలా లేని పరిస్థితి ఇవాళ రైతు ఉన్నాడు. చిన్న సన్నకారు రైతులు రాష్ట్రంలో 80 నుంచి 90% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇలా దయనీయంగా బ్యాంకులు దగ్గర రానివ్వవు, ప్రైవేట్ వడ్డీల దగ్గర, వ్యాపార దగ్గర పోయి వడ్డీలు తెచ్చి అవి కట్టలేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇబ్బందులు ఉండి ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రైతాంగంలో ఉన్నది. కాబట్టి ఈరోజు గమనించాలి. దళారుల చేతుల్లో ఒక రైతు టమాటా పండిస్తే ₹1 కిలో అమ్ముతుండే ఈరోజు దళారులు బయట అమ్ముకుంటారు, ₹10 అమ్ముకుంటారు. ఈ దళారుల వల్ల రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ దళారుల చేతుల్లోకి ఎప్పుడైతే రైతు పోయిండో అప్పుడు రైతు ఎదుగుతలేడు. కాబట్టి ఒక్కసారి గమనించి మీరు అసెంబ్లీలో బిల్లు పెడతారో ఏం చేస్తారో, దళారీ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలి, దళారీ వ్యవస్థను మొత్తం అరికట్టాలి. మీ ప్రభుత్వం ఇదొక్క మంచి చర్య. ప్రభుత్వం చేయాల్సింది ఒకటే, మీరు మాకు రైతులకు ఉచితంగా అవసరం లేదు. రైతులకు కావాల్సింది నాణ్యమైన విద్యుత్తు, లో వోల్టేజ్ హై వోల్టేజ్ ఇచ్చుకుంటా మోటార్లు ఖరాబ్ అవుతుంటే సన్నకారు రైతుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇలా పంట పండిస్తే 6 నెలలు అవుతుంది, 6 నెలల పంట ఈ మోటార్ ఖరాబ్ అయితే 25-30 వేల రూపాయలు ఇలా మోటార్ పెట్టేటువంటి పరిస్థితి ఇలా వచ్చింది తెలంగాణలో. కాబట్టి ఒక్కసారి గమనించాలి. రైతుకు కావాల్సింది మీరు ఇచ్చే ఫ్రీ కాదు, ఫ్రీ ఏ రైతు కోరుకోవడం లేదు. మీరు ఇవ్వాల్సింది ఒకటే, రైతుకు నాణ్యమైన విద్యుత్తు, ఒకటి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, అంతే తప్ప రైతు మాత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామంలో బీటీ రోడ్ పనులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. బొమ్మల రామారం మండలం చీకటి మామిడి నుండి మరియాల, వడపర్తి, భువనగిరి హైవే వరకు 18 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న బీటీ డబుల్ రోడ్ పనులను నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారికి అధికారులు బీర్ల ఐలయ్య ఆదేశించారు. కొన్ని సంవత్సరాలుగా రోడ్డు వేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పనులను ప్రారంభించింది. అనంతరం అధికారులతో వాటర్, విద్యుత్, ఇతర సమస్యలపై రివర్స్ సమావేశం నిర్వహించి అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు. ఇదే కాదు, ఇంకా ఇట్లాంటివి రోడ్లు శాంక్షన్ చేసుకుందాం. వచ్చిన వాళ్ళని గౌరవించుకొని పని తొందర అయ్యేటట్టుగా ఎక్కడ ఆటంకం లేకుండా సాధించుకోవాలి. ఈరోజు వడపర్తి నుంచి చీకటి మామిడి బీటీ డబుల్ రోడ్ శాంక్షన్కు శంకుస్థాపనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ పెద్దలు జెడ్పీ చైర్మన్ గారు, స్థానిక ఎంపీపీ, స్థానిక ఎంపీడీసీలు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, భువనగిరి అధ్యక్షులకు, అందరి మండల పార్టీ అధ్యక్షులకు, వివిధ పార్టీ నాయకులందరూ కూడా, గ్రామ సర్పంచులకు,
స్థానిక సర్పంచ్ కూడా స్థానిక నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోటి ఒక 4-5 రోజులు వాళ్ళ ఇంట్లో కూర్చొని రోడ్డు కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకురావడం జరిగింది. గత కొంతకాలంగా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ఎన్నో ఇబ్బందులు అయినాయి. ఇదంతా మీ ప్రభుత్వం కాబట్టి ఏ పనైనా ఖచ్చితంగా చేసుకుంటాం. ఈ ఒక్క రోడ్తో పాటు బొమ్మల రామారం మండలాన్ని ఆలయ నియోజకంలో అత్యధికంగా మంచి మండలంగా, మంచి అభివృద్ధి మండలంగా తీర్చిదిద్దుకున్నాం. దీంట్లో పార్టీ నాయకుల సహకారం, మిత్రపక్షాల సహకారం, మిగతా పార్టీల సహకారం కూడా తీసుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తేనే మనకు గుర్తిస్తారు. కాబట్టి భేదద్వాలు పోకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం భాగస్వాములమైదాం. ఆ దేవుని ఆశీస్సులతోటి మనకు 18 కోట్ల నుంచి 18 కోట్లతోటి ఈ రోడ్డు శంకుస్థాపన అయింది. ఇప్పుడే ఎస్సీ గారిని, ఈ గారిని, ఈఎంసీ కూడా మాట్లాడినా 6 నెలల్లో ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. 6 నెలలు. రేపు 18, 17 తారీఖు కోడ్ వస్తుంది కాబట్టి ఈ రోజే జంగల్ కటింగ్ స్టార్ట్ చేయమని చెప్పిన. ఈ రోడ్తో పాటు యావాపూర్, జలాల్పూర్ కూడా 10 కోట్ల రోడ్డు అయ్యా. నేను పీర్లేనే అందరికి అవుతుంది, టైం ఉంటుంది. పెళ్లి కాగానే అవుతుందా? 9 నెలలు కావాలి, పిల్లలు కావాలంటే. అదే కాకుండా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రితో కూడా బొమ్మల రామారం మండలానికి హెచ్ఎండిఏ నిధుల కింద 20 కోట్లు కూడా శాంక్షన్ చేయించుకొచ్చినాం. ఈ బొమ్మల రామారానికి మొన్న ఎన్ఆర్జీ చేసిన నిధుల నుంచి కూడా 1,50,00,000 రూపాయలు కూడా శాంక్షన్ అయింది. హైదరాబాద్ అప్సిగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ అవకాశం ఇవ్వడం శుభపరిణామమని, భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా విజయం సాధిస్తారని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. సోదరులందరికీ ప్రత్యేక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ నాకు ఇవ్వడాన్ని నిజంగా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కేటీఆర్ గారికి, హరీష్ గారికి, వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. నా టికెట్ విషయంలో నా గురించి యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రెస్ మీట్ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా 5 గ్యారంటీ సంక్షేమ పథకాలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మాట్లాడినారు. అట్లనే గొల్లపల్లి బ్రిడ్జ్ ఉన్నది, దాన్ని లో లెవెల్ బ్రిడ్జ్ చేస్తున్నాం. అట్లనే మళ్ళా అనాస్పురం దగ్గర ఒక లో లెవెల్ బ్రిడ్జ్ చేస్తున్నాం. మరి అట్లనే భువనగిరి టు చౌటుపల్లి మధ్యలో 5.5 కిలోమీటర్ డబుల్ లేన్ రోడ్ లేదు, అది శాంక్షన్ చేపిస్తున్నాం. ఏది సంగం నుంచి బొల్లెపల్లి వరకు ఆ రోడ్ శాంక్షన్ చేపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తున్నాం. అక్కడ మరి మిగతాయి కూడా అక్కడ పనులు ఉన్నాయి. ఏది శివారెడ్డిగూడెం నుంచి అక్కడ ఇంద్రియాల నుంచి జంపెల్లి, శివారెడ్డిగూడెం సూరపల్లి. సో ఇట్లాంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అక్కడ అట్లనే ఏది పోచంపల్లి, రుద్రవెల్లి ఏదైతే ఉందో జూలూరు రుద్రవెల్లి బ్రిడ్జ్, అవన్నీ పెండింగ్ ఉన్నాయి. కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. నిధులు వచ్చి రాక శాంక్షన్ అయ్యి కూడా నిధులు రాకపోతే పనులు రావు కదా, శాంక్షన్ కాగానే కాదు. సో ఆ రోడ్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. వెంకరెడ్డి గారు కూడా మన జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి, భారీ సాయం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాయం, సీతక్క గారు అన్నిటికంటే ముఖ్యం పంచాయతీరాజ్ శాఖ ఎక్కువ నిధులు వస్తాయి. సీతక్క గారి సాయం ఎక్కువ తీసుకుంటాం. ఈరోజు గర్వంగా చెప్తాం, ఎన్ఆర్ఈజీ ఫండ్స్ అందరికి ఒక దఫా వస్తే మనకు 2 దఫాలు వచ్చినాయి. 9 కోట్లు తీసుకొచ్చినాం. భువనగిరి ఒక్క 2.5 నెలల్లో 9 కోట్లు, 2 నెలలనే 9 కోట్లు వచ్చినాయి. 2వ దఫా కూడా తీసుకొచ్చినాం. అవన్నీ కూడా ఇప్పుడు నిన్న మొన్న అన్నీ
మొన్న భీమనగర్లో 18 ఊర్లు తిరిగి ఒక్కటే రోజు, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే రోడ్డు స్టార్ట్ కావు. పోచంపల్లి దగ్గర తిరిగినాం, రాత్రి లేట్ అయింది. ఇవాళ ఒలిగొండ మండలం ఇంకా కొన్ని గ్రామాలు ఇవన్నీ తిరుగుతున్నాం. గ్రామాలలో గెలిచినాక ఒక వర్షం పోవడం, మంచి పని అభివృద్ధి పని చేయడం, ఇంకా అక్కడ సమస్యలు తెలుసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామనే ఒక మనకు ఆలోచన, ధైర్యం ఇస్తూ అనేక సమస్యలు, నీటి సమస్యలు, ఎండాకాలం వస్తుంది, నీటి ఇబ్బంది ఉంది, దాని మీద రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్పాం. ఏడ మోటార్ ఖరాబ్ అయినా, ఏడ బోర్ ఖరాబ్ అయినా, కరెంట్ వైర్ లేకుండా, మోటార్ పైప్ లైన్ కనెక్షన్ లేకుండా దానికి సంబంధించిన ఎస్టిమేషన్ ఇచ్చేది వాళ్ళకి 1,62,00,000 నీటి ఎద్దడి ఎక్కడ ఉండొద్దు అని చెప్పినాం. ఆ డబ్బు కూడా శాంక్షన్ చేసాం. సో ఆ పనులు అవుతున్నాయి. సో ఇట్లాంటి సమస్యలు అంతకుముందు అన్ని పనులన్నీ కూడా అంతకుముందు అన్నీ క్యాన్సిల్ అయ్యిండే. సో ముఖ్యమైన వర్క్స్ అన్నీ కూడా రోడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒలిగొండ తొర్రూరు రోడ్కి వెళ్ళి యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని గ్రామాల సంఘం గోకారం, జాలుకాలువ, నాగారం, వలికొండ, పుల్లిగిల్ల, వెల్వర్తి, మొగిలిపాక గ్రామాలలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మానంద్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమా బాలనరసింహ మండల నాయకులు కనుకల కృష్ణయ్య, పాషం సత్తిరెడ్డి, బద్దం సంజీవరెడ్డి, మామిడి సత్తిరెడ్డి, ఎంపీటీసీ బెలిదె నాగయ్య, సేటు వెల్వర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పులిగెల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మొగిలిపాక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చూడాలి, ఊర్లలో కావాలి, అందరు కలిసిపోదాం. ఒక వర్షాలు వచ్చినాం, నువ్వు మన వాళ్ళు సిమెంట్ రోడ్ వేసుకున్నాం మనం, ఓకేనా? ఇప్పుడు రాగానే ఇంకోటి ఏం చెప్తున్నారు, ఆ పొలాల కాడికి పోవాలంటే కిలోమీటర్ ఎక్కువ తిరగాల్సి వస్తుంది. మన ఆ బ్రిడ్జ్ కూడా వేయించుకుందాం, ఓకేనా? అందరికి మంచిదే కదా. కోతులది అర్థమైంది కానీ కోతులు ఈ ఊర్లో పడితే ఆడ వదిలిపెడుతున్నారు, వాళ్ళు వచ్చి ఈడ వదిలిపెడతారు. కోతులకు రిజల్ట్ లేదు. దీని మీద పెద్దగా ఆలోచన చేయాలి. కోతులకు వెళ్ళి స్టెరిలైజేషన్ చేయాలి. మనకేమన్నా ఆపద సంపద ఆయే 5 లక్షల అయితే 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది. ఓకే సరే, అంటే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు 5 ఏళ్ళు కూడా పట్టించుకుంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, సమూహ సంఘాలు ఎక్కడ పోయినాయి అని ఎవరైనా గుర్తు చేసిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? 10 ఏళ్లలో క్లియర్. సరే, ఏదో ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చెప్పినట్టు జరుగుతున్నాయి. ఇంకా 1-2 స్కీములు ఉన్నాయి. 6 గ్యారెంటీల దాదాపు 5 అయినాయి. ఇంకా ఒకటి ఉంటుంది ముఖ్యమైనది, 1-6 అట్లా ఉంటాయి. అవి కూడా అవుతాయి. డబ్బులు లేవు రాష్ట్రంలో, అన్ని అప్పులలో ముంచిపోయారు. ప్రాజెక్టులు అడ్డపోయినాయి, అడ్డగోలు కడితే కూలిపోయినాయి. లక్షల కోట్ల అప్పులు తెలిసిపోయింది. ఇప్పుడు అందుకనే సాగనంపి రాలేదు. లక్షల కోట్ల అప్పులలో ముంచిపోతే అయినా కూడా ఎంత కష్టమైనా మనం చెప్పినవి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఓకేనా? సో చాలా సంతోషం. అయితే మేమేంటంటే ఈరోజు ఇంకా 2 రోజులలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది పార్లమెంట్. ఈ లోపలనే మనం ఊర్లలోకి రావాలి, అందరినీ కలవాలి, ఏదైనా ఒక అభివృద్ధి పని చేయాలి. మెదక్ జిల్లా చేగుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో వచ్చినట్టు పెట్టుకో. నీ ఛానల్ అటు ఇచ్చినావా కెమెరా? మరి ఎట్లా నరేంద్ర వానా
ఈరోజు చేగుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది స్థానిక ఎంపీటీసీ ద్వారా ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ప్రతి శుక్రవారం ఎంతోమంది ఇక్కడికి అంగడికి వస్తారు. వాళ్ళ కోసం 10 లక్షలు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదే కాకుండా గతంలో ముఖ్యమంత్రి గారు మార్కెట్ గురించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ దానికి కూడా ఇప్పుడు 50 లక్షలతోటి గతంలో ఏ విధంగా అనుకున్నామో ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ కూరగాయల మార్కెట్ ఏదైతే రోడ్డు పైన ఉందో ఆ కూరగాయల మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొచ్చి నాన్ వెజ్ సపరేట్గా ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన కేజీబీ కస్తూర్బా కాలేజ్ కూడా 2,40 లక్షల రూపాయలు పెట్టి అదనంగా హాస్టల్ రూమ్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి స్టేడియం కూడా దాదాపు 35 లక్షల రూపాయలు పెట్టి మినీ స్టేడియం క్రీడాకారులకు యువకులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాదాపు 50 లక్షలతోటి మిగిలిన ఉన్న సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. రాబో రోజుల్లో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ మండలం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొచ్చే అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే డిగ్రీ కాలేజ్ వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా 6 నెలల లోపల ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఏవైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా ఇప్పటికే 5 హామీలు మరి ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. మరి రాబో సార్వత్రిక మన ఎంపీ ఎన్నికలలో మరి కార్యకర్తలు అందరూ కూడా మీరే అభ్యర్థులుగా పనిచేసి మరి ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీ దుబ్బాక నియోజకవర్గం తీసుకొచ్చి కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం తీసుకుందని సదాశివపేటలో శుక్రవారం ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్నం సుభాష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా స్థానిక గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలను సమర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలింపు. అక్కడి నుండి జిల్లా కోర్టులో తరలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ముద్రా సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మాకు సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ద్వారా మా సంఘము సభ్యులకు ఏదైనా లోన్ కానివ్వండి ఎలాంటిదైనా పనికిస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మరియు స్థానిక జగ్గారెడ్డి గారికి కోరేది ఏంటంటే మేము కోరేది కార్పొరేషన్ కాదు, మా కులానికి ఏదైతే డీలో బీసీ డీలో ఉన్నదో బీసీ ఆ దానిలో కూడా ప్రతి ఒక్క కులం చేర్చబడుతుంది. కానీ మాకు ఏ వల్లో చేర్చాలని చెప్పేసి మేము ఇంతకుముందు వినతి పత్రం సమర్పించాము. ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఉన్నందుకు ఏ గ్రూప్లో వస్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి. కనుక దయచేసి మా వినతిని మరణించి మాకు ఏలో చేర్చాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. కనుక మా మంత్రివర్యులు మరియు జగ్గారెడ్డి మా జిల్లా అధ్యక్షురాలు మరి నిర్మల తూర్పు జయప్రదడిగిన కోవడం జరుగుతుంది. కనుక మరొకసారి వాళ్లకు ఏ వన్లో చేర్చాలని చెప్పేసి మేము వినతి సమర్పించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. కులం పేరుతో దూషించి మత విద్వేషాలను పెంచుతున్న వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు సంబంధిత కేసులు నమోదు చేయాలని మాలా మహానాడు మరియు ఎంఆర్పీఎస్ సంఘాల డిమాండ్. బాపనయ్య నగర్ పల్నాడు జిల్లా 12వ వార్డులోని దళితులపై గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి కొంతమంది ముస్లింలు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మాలా మాదిగలపై కులదూషణకు దిగుతూ భయభ్రాంతులు గురి చేస్తూ వారు గతంలో క్రిస్మస్కి సంబంధించినటువంటి ఏదైతే స్టార్ దిమ్మెలు వేశారో
ఆ దిమ్మెలు తీయకపోతే చంపేస్తామని బెదిరిస్తూ మహిళల్ని అసభ్య పదజాలాలకు గురి చేస్తూ సంబంధిత విషయాన్ని ఈ జిల్లా కలెక్టర్ వారికి అలాగే సంబంధిత పోలీసు వారికి ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి పోలీసు వారు ఆ విషయంపై కనీసం కేసులు నమోదు చేయకపోగా ఎవరైతే ముద్దాయిలు కులదూషణకు దిగి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట నుంచి వందలాది మంది ముస్లిం యువకులు ఈరోజు ఆ ప్రాంతానికి వచ్చి భయభ్రాంతులకి మాలామాదిగలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే కనీసం వారిని పిలిపించి బైండ్ ఓవర్ చేసే పరిస్థితిలో కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ లేదంటే ఈరోజు రాష్ట్రంలో దళితులకు ఏ స్థాయి భద్రత ఉందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అలాగే ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలని లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మాలమహానాడు ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేటలోని 17వ శాఖ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ శాఖను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు నర్సరావుపేట చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ పేరి కామేశ్వర శర్మ, చైర్మన్ బ్రాహ్మణ కార్పొరేషన్ అమ్మప్రసాద్, చైర్మన్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ శ్రీ అన్నా ప్రగడ కుమారస్వామి, జనరల్ మేనేజర్ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ శ్రీ గుల్లపల్లి నాగసాయి, సీఈఓ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులకి పురోహితుల కోసం బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు 17వ బ్రాంచ్గా పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీని జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా బ్రాహ్మణులు పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ చాలామంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పురోహితం చేసుకుంటూ ఈరోజు వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ పిల్లల్ని కానీ చదివించుకోవడానికి లేదా ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడే నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీని ఏర్పాటు చేసి బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులు కానీ పేదవాళ్ళు కానీ ఇందులో ఎవరైనా సరే 8.25% లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25. మామూలుగా బ్యాంకుల్లో స్టాండర్డ్ బ్యాంకుల్లో 9% వరకు వెళ్తున్నారు. ఇక తక్కువగా మార్చి 17వ తారీఖు చిలకలూరిపేట నియోజకవర్గ నేషనల్ హైవే పక్కన బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి పరిసరాల ప్రాంతాల్లో జరగబోతున్న భారీ బహిరంగ సభకి దాదాపు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూమి పూజలు లోకేష్ బాబు, అచ్చం నాయుడు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొని భూమి పూజ కార్యక్రమం చేసి రాష్ట్రంలో అవినీతి పాలన అంతమొందించడానికి 3 పార్టీలు ఏకమై రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు జరగబోయే సగ్రామంలో దాదాపుగా కూటమికి 160 అసెంబ్లీ స్థానాలు పైగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 25 ఎంపీ స్థానాలు కూడా రాబోతున్నాయని అన్నారు. భారీ బహిరంగ సభ 3 పార్టీలు ఎన్డీఏలో కూటమి ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ. ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 6-7 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామి కావటం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోవటం, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయటానికి ఏర్పడినటువంటి ఈ కూటమి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కూటమిది. బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్ర సహకారం లేని రాష్ట్రం అభివృద్ధి కాదు. రాష్ట్రాన్ని పునరంకితం పునర్నిర్మాణం చేయాలి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి వీటి యొక్క ప్రాధాన్యత ఉంది. ఈ తొలి బహిరంగ సభలో
ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏమి ఇక్కడ నుంచి మాట్లాడబోతున్నారు, ఏ విధమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరిమివేసేటువంటి బహిరంగ సభ ఇది కాబోతూ ఉంది. కాబట్టి ఈరోజు భూమి పూజ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, బీజేపీ నుంచి నాగభూషణం గారు, జనసేన నుంచి ఢిల్లీ నగరంలోని రైతు సంఘం చేపట్టిన రామలీలా మైదానంలో మహాధర్నాకి మద్దతుగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావాన్ని తెలియజేస్తూ నర్సరావుపేటలో గాంధీ పార్కు నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఏఐటీయూసీ, సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోడీ గారి అనుసరిస్తున్న ఆర్థిక మతతత్వ, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆందోళన నిర్ణయించడంతో ఎంతో శుభ పరిణామమని వారన్నారు. మోడీ దేశ సంపద మొత్తాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టి విధానాన్ని నిరసిస్తూ రైతాంగానికి కనీస మద్దతు ధరని ప్రకటించాలని, రైతు రుణమాఫీ చేయాలని అంటూ మోడీ హటావో దేశ్ కి బచావో అంటూ నిలదీస్తూ నిరసన కార్యక్రమాన్ని నర్సరావుపేటలో తెలియజేయడం జరిగింది. చంద్రబాబు, బీజేపీ సంఘలో చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్, అంతర్గతంగా ఒప్పందం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తంగా బీజేపీ సంఘలో చేరి ఇవాళ ఈ దేశ రైతాంగాన్ని, ఈ దేశ కార్మికుల పోరాటాలు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కుల మతాలకు అతీతంగా ఆయా కుల పార్టీలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఐక్యంగా ఉన్నటువంటి చారిత్రక సందర్భం మనకు రైతాంగం చేసినటువంటి త్యాగాలు, కార్మికులు చేసినటువంటి త్యాగాల స్ఫూర్తి ఇవాళ ఈ దేశానికి నిలబెడతా ఉన్నాయి. వాటిని అనుమతించామంటే ఈ దేశంలో రైతులు తమ ఆరుగాలం చేసిన రెక్కల కష్టాన్ని ఇవాళ ప్రతి వాళ్ళు మెచ్చుకుంటూ ఉన్నాడు. అది సాధారణ పౌరుల దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా ఇవాళ